హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దబ్బకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలి నేర్చుకుందాం. నిల్వ పచ్చడి దబ్బకాయలని ఇలా మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం అన్ని పొట్టు తీసి పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, దబ్బకాయని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాము. చూసారా ఎంత పుల్లగా ఉంటుంది అంటే అంత పుల్లగా ఉంటుంది. మన నిమ్మకాయ కంటే ఎక్కువ పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ కంటే ఎక్కువ పుల్లదనం ఉంటుంది ఇందులో దబ్బకాయ. చూసారా ఫ్రెండ్స్, మనం 3 తీసుకున్నాము. 3కి పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాం. ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలోకైనా కట్ చేసుకున్నాక చూసారా ఫ్రెండ్స్, ఇలా మనము ఇలా కట్ చేసుకున్నాక విత్తనాలన్నీ తీసేసి ఇట్లా మిక్సీలో వేసుకుంటున్నాం. చూసారా, మిక్సీలో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనము తగ్గినంత సాల్ట్, దొడ్డుప్పు వేసుకోవాలి. సన్నప్పు వేసుకోకుండా దొడ్డుప్పు వేసుకోవాలి. సన్నప్పు ఎక్కువ తినడం మంచిది కాదు, అందువలన మనం దొడ్డుప్పు వేసుకున్నాము. ఇలా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మనం నాన్ స్టిక్ కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు అందులో మిశ్రమం వేసుకున్నాం. దబ్బకాయ మిశ్రమము మిక్సీ పట్టాం కదా, ఇలా వేసుకున్నాము. వేసుకున్నాక మనం కలుపుతూ ఉండాలి. మనం కలుపుతూ ఉంటేనే మాడకుండా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మాడకుండా చూసుకోవాలి. మాడిందంటే పాడవుతుంది. అందువలన మనం దగ్గర అయ్యే వరకు చూసుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం కలుపుతూనే ఉండాలి చిక్కబడే వరకు. ఇప్పుడు మనం ఇంకో కడాయి తీసేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాము తాలింపుకి. చూసారా ఫ్రెండ్స్, మనం తాలింపుకి ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకున్నాం. అది మన ఇష్టము, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటున్నాము. వెల్లుల్లి వేసుకున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. చల్లారే వరకు చూసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము. ఇది చల్లారినాక పచ్చడిలో వేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దబ్బకాయ మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా. అందులో 1 కప్పు కారం వేసుకుంటున్నాము. కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. మెంతి పొడి వేయించుకొని 1½ స్పూన్ తీసుకున్నాము. జీలకర్ర పొడి కూడా 2 స్పూను, ఆవాల పొడి కూడా 2 స్పూను వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇవి కూడా వేసుకుంటున్నాము. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనకి కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. కానీ అన్నీ కరెక్ట్ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఒక్కటైనా తక్కువ అయిందనుకోండి పాడవుతుంది. అందువలన మనం కరెక్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మనం తాలింపుది సిద్ధం చేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో వేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు అందులో వేసుకున్నాం. శుభ్రంగా కలపాలి, మంచిగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనము పులిహోర చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఎన్ని రకాలంటే అన్ని రకాలు మన దబ్బకాయతోని తయారు చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, దబ్బకాయ పచ్చడి రెడీ, నిల్వ పచ్చడి రెడీ. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.